వేరే లెవెల్ ఆఫీస్ అనేది ఏంటి, అసలు దానికి బ్రాంచ్ డైరెక్టర్ ఎవరు, లేకపోతే అసలు ఆ స్టోరీ ఏంటి, మిగతా వివరాలన్నీ మా బ్రాంచ్ డైరెక్టర్ కాజల్ మీకు డీటెయిల్గా చెప్తుంది. ఐ యామ్ నిషా alias Kajal, the branch director of the Great Indian Company. ఇది యాక్చువల్లీ చాలా మంచి అండ్ పెద్ద కంపెనీ. ఇందులో ఎవరైనా ఒక్కసారి పనిచేస్తే వాళ్ళు అసలు పనిచేస్తున్నట్టు అనిపించదు వాళ్ళకి. వావ్, నేను ఏమైనా మ్యాజికల్ వరల్డ్ లో ఉన్నానా అన్న ఫీలింగ్ వస్తుంది. మీరు ఒక్కసారి పనిచేసి చూస్తే మీకు అనిపిస్తుంది, ఛా నేను ఒక్కసారి ఇన్ని కంపెనీస్ లో నేను వర్క్ చేశానే, ఇలాంటి కంపెనీలో నేను వర్క్ చేయలేదే అని మీరు ఖచ్చితంగా బాధపడతారు. కెన్ వి హావ్ సమ్ నాయిస్ ఫర్ ది గ్రేట్ ఇండియన్ కంపెనీ ఫర్ వేరే లెవెల్ ఆఫీస్. వెల్కమ్ టు ది గ్రేట్ ఇండియన్ కంపెనీ. సమస్య ఏంటంటే ట్రైలర్ లాంచ్ సీనియర్స్ చేయాలా జూనియర్స్ చేయాలా? సీనియర్స్ చేయాలి. లేలే ఒప్పుకోం మేము. ఓకే, సో ఇప్పుడు నేను మిమ్మల్ని కొన్ని పొడుపు కథలు అడుగుతాను. ఓకే, ఆ పొడుపు కథలు ఎవరైతే ఫాస్ట్ గా చెప్తారో ఒక మైక్ సీనియర్స్ కి ఒక మైక్ జూనియర్స్ కి ఇచ్చేసేయండి. ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను, గైస్ ఆర్ యు రెడీ? వాళ్ళకి ఎనకాల ఆన్సర్ తెలిసిపోతుంది, కనపడుతుంది క్లియర్ గా. రెడీ? ఓకే, నేను క్వశ్చన్ అడుగుతాను. క్వశ్చన్ ఎవరైతే ఫస్ట్ ఆన్సర్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు మీ ఓన్ బజర్ ని ఫస్ట్ మీరు మోగించాలి. ఎలా? మీ బజర్ ఏంటి? మీ బజర్ ఏంటి అన్నా? మైక్ పట్టుకోండి. ఓకే, విసిల్ వేస్తారు, మీరు అంటారు. ఓకే ఓకే, ద ఫస్ట్ క్వశ్చన్. ఐ యామ్ సంథింగ్ ఎవ్రీవన్ వాంట్స్ బట్ నెవర్ వాంట్స్. I can make you happy in 5 minutes and everyone runs for me in the office. What am I? Coffee. Right answer. I can be set for every task but I get ignored the moment I ring. What am I? Alarm. Right answer. I am something that keeps getting forwarded but never arrives. Email. రైట్ ఆన్సర్ చెప్పారు, బజర్ కూడా నొక్కారు. కాబట్టి ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్ గైస్. 2-1 ఉన్నారు, చూద్దాం. రెడీ గైస్? రెడీ. వెన్ ఐ అరైవ్ ఇట్స్ బజర్ నాపన్ అంతే. డిస్క్వాలిఫై. ఫ్రైడే. క్వశ్చన్ ఫ్రైడే. టూ మచ్. దట్స్ ద రైట్ ఆన్సర్. ఇది లీక్ అయింది. క్వశ్చన్ ఏంటి చెప్పు. క్వశ్చన్ చెప్పలేదు కదా. నేను వచ్చినప్పుడు అందరూ యాక్టివ్ గా ఉంటారు, నా కోసం ఎదురు చూస్తారు. నేను వెళ్ళగానే ఇంకా హ్యాపీ. అదే రైట్ ఆన్సర్. సో డ్రా అయిపోయారు కాబట్టి ఇంకొక గేమ్ కండక్ట్ చేస్తాము. ఇప్పుడు మనం ఆడబోతున్నాం వేరే లెవెల్ టగ్ ఆఫ్ వార్. ఓకే, సో ఈ టగ్ ఆఫ్ వార్ లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళే ట్రైలర్ లాంచ్ చేస్తారు. Let's start the game. Let's start. Come on guys. Come on. Adu frame out matrana. Hello. Seniors. Seniors pull. Baboy. Seniors pull. Mahesh. Ready? 1, 2, 3. కాదు వదలండి. ముందే లాగేసుకుంటున్నారు మీరు. అమ్మ బాబోయ్. ఓ గాడ్. అయ్యో. మా ఆర్టిస్టులందరూ ఇప్పటిదాకా మీకు వాళ్ళ ఇంట్రడక్షన్ ఇవ్వలేదు. ఓన్లీ వాళ్ళ ఏదైతే గేమ్ ఉందో లేకపోతే వాళ్ళ ట్రైలర్ ఉందో దాని గురించి మాత్రమే చెప్పారు. ఇప్పుడు ఏంటంటే నేను 1 by 1 పిలుస్తాను, వాళ్ళు వాళ్ళ మాటల్లో ఏమనుకుంటున్నారు దాని గురించి మాట్లాడతారు. షూటింగ్ లో కూడా ఇలాగే సతాయిస్తున్నారా? 100% ఇట్లానే ఉంటారు, షూటింగ్ లో కూడా ఇలానే ఉంటుంది. ఓకే, సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి వేరే లెవెల్ ఆఫీస్ మీద? యాక్చువల్లీ ఈ వేరే లెవెల్ ఆఫీస్ ఇట్లా నిషా క్యారెక్టర్ నేను చేయాలి అన్నప్పుడు ఓకే బ్రాంచ్ డైరెక్టరా, సరే వెళ్తాము షూట్ చేసుకుంటాము వచ్చేస్తామని అనుకున్నాను. కానీ షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి ఎవ్రీవన్ అందరూ ఎంతలా అంటే లైక్ ఫ్రెండ్స్ అయిపోయాం, ఫ్యామిలీ లాగా అయిపోయాం. అండ్ అరే ఇవాళ వాళ్ళకి షూట్ లేదా, ఇవాళ నాకు షూట్ లేనప్పుడు వాళ్ళు ఫోన్లు చేసి రాలేదా ఇవాళ, అయ్యో మిస్ అవుతున్నాము అని, నేను లేనప్పుడు మీరు అందరూ ఎంజాయ్ చేస్తున్నారా, నేను లేనే ఇవాళ షూట్ అని. సో ఇట్ ఈస్ సో మచ్ ఫన్ on sets and while shooting also, and it is definitely a different experience. ఆహా వాళ్ళు నాకు ఈ ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు ఐ రియలీ ఫీల్ సో గ్రేట్. ఎందుకంటే 4 years అవుతుంది లైక్ ఒక మంచి రియాలిటీ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఐ జస్ట్ వాంట్ టు గివ్ సంథింగ్ రియల్లీ మీనింగ్ఫుల్ ఫర్ ది పీపుల్. వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఒక ప్రాజెక్ట్ చేయాలి అని చెప్పి. అండ్ ఫైనలీ ఈ ప్లాట్ఫామ్ నాకు రావడం అండ్ వాసు గారు కాల్ చేసి లైక్ వెన్ ఇది చెప్పినప్పుడు ఇలా క్యారెక్టర్ ఉంది, సత్య క్యారెక్టర్ చాలా బాగుంటుంది సిట్కామ్ అన్నప్పుడు ఐ రియలీ ఫెల్ట్
ఆ సత్య క్యారెక్టర్కి నేను కరెక్ట్గా ఫిట్ అవుతానని అనిపించింది. ఓవరాల్ చెప్పాలంటే ఒక కాలేజ్ లైఫ్లో ఎలా ఉంటాము అంటే ఎప్పుడు నేను ఫ్రెండ్స్ అనేది నాకు ఫేవరెట్ సిరీస్ నా లైఫ్లో. ఫ్రెండ్స్ మీరు కూడా చూసి ఉంటారు అనుకుంటా. చూడలేదా? ప్లీజ్ చూడండి, లేదంటే వేరే లెవెల్ చూడండి. తప్పకుండా చూస్తాను. సో ఫ్రెండ్స్ చూసి నేను మేనిఫెస్ట్ చేసేదాన్ని, అరే ఇలాంటి ఒక సిరీస్ చేస్తే ఎంత బాగుంటుంది కదా, నేను కూడా ఇలాంటి ఒకటి చేస్తే ఎప్పుడు వస్తుంది. ఎందుకంటే ఇలాంటి కాన్సెప్ట్లో అసలు రానే రాదు తెలుగులో. దిస్ ఇస్ ద ఫస్ట్ sitcom ever that I have seen and experienced. Thank you AHA for giving me this opportunity. ఎందుకంటే నేను ఒక 10 years వరకు ఒక కార్పొరేట్ లైఫ్ లీడ్ చేసిన తర్వాత బాగా రొటీన్ అయిపోయింది. సినిమాలోకి వెళ్దామని సినిమాలో కట్టొచ్చి సినిమాలో రైటింగ్ యాక్టింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఎక్కడో కార్పొరేట్ ఆఫీస్ అబ్బా మిస్ అవుతున్నామా అంటే ఇప్పుడు సినిమా స్కెడ్యూల్స్ చాలా హెక్టిక్గా అవి ఉంటాయి కదండి. అలాంటి జాబ్ మళ్ళీ చేద్దామని ఆలోచిస్తుంటే ఈ ఆఫర్ వచ్చింది. ఆల్మోస్ట్ రోజు పొద్దున్నే ఆఫీస్కి వచ్చి సాయంత్రం ఆఫీస్ నుంచి మళ్ళీ బ్యాక్ వెళ్తున్నట్టే ఉందండి. ఫస్ట్ టైం నేను ఆహాలో చేయడం. బిఫోర్ దట్ చాలా చేసినా కూడా దిస్ ఈజ్ స్పెషల్ టు మీ. బికాస్ స్టార్టింగ్ వచ్చినప్పుడు అమ్మో ఇంతమందితో యాక్ట్ చేయాలా, ఎలా ఉంటుందో, ఏమైనా కార్నర్ చేస్తారేమో అనే ఫీలింగ్ నాకు వచ్చింది స్టార్టింగ్. ఎందుకంటే నేను కొంచెం ఇంట్రోవర్ట్గా ఉంటాను, బట్ నా క్యారెక్టర్ మాత్రం మామూలుగా ఉండదు, ఫుల్ రగడ్ విత్ ఫుడ్డీ. సో చాలా బాగుంటుంది. అఫీషియల్గా చెప్పానా మీ ఫేవరెట్ నేనని? చెప్పానా? ఓకే. సో ఈ సెట్ అందరికంటే ఫేవరెట్ నేనే. డైరెక్టర్ సార్కి సార్ అందరికీ అదే చెప్తారా సార్? డైరెక్టర్ సార్ నాతో నేను అన్నాడు, అలా అందరితో అంటున్నారు. చెప్పండి సార్, వాళ్ళు ఏదో ఓవర్ ఫీల్ అయిపోతున్నారు. నువ్వు ఓవర్ ఫీల్ అయిపోతున్నావు. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ హ్యాపీ బర్త్డే. எல்லாருக்கும் வணக்கம். நான் అలిగేట్ సుందరరాజన్. తమిళ్ ప్రిపేర్ అయినవులే. సినాప్సిస్ ఇచ్చారు, అది చెప్పేస్తున్నాను. యా నువ్వేం చెప్తావా? ఏదో ప్రిపేర్ అయ్యారు, వీటికి వచ్చాక ఏం గుర్తులేదు. స్టార్ రంగము, స్టార్ దాండా. నువ్వు చెప్పండి. హ్యాపీ బర్త్డే. నా పేరు మహేందర్. చాయ్ బిస్కెట్లో 31/21 అనే 5-6 ఎపిసోడ్ల సిరీస్తో నాకు పేరు వచ్చింది. అక్కడ నుంచి థర్డ్ 50 ఎపిసోడ్ల సిరీస్లో పడ్డా. మా డైరెక్టర్ గారిని ఫస్ట్ కలవడానికి వెళ్ళినప్పుడు ఆయన నాకు అర్థం కాలే ఆయన నచ్చిందా నచ్చలేదా అని. ఆయన అట్లా చూసిన దానికి నేనేమనుకున్నాను అంటే ఈ రోల్కి ఫిట్ అవ్వనేమో అని కొంచెం లావైనా. బేసిక్గా నేను 6 ప్యాక్ ఉండేది ఈ రోల్ కోసం. అవునా? డోంట్ గెట్ జెలస్. సో ఈ రోల్ కోసం ఇందాక స్నాక్స్ అడిగినట్టున్నారు, 6 ప్యాక్ కోసమేనా? ఇగో ఈయననే అడగమన్నాడు స్నాక్స్. అంటే నాకు కూడా కావాలి, అది వేరే విషయం. ఆఫీస్ ఇది తమిళ్లో వేరే మాదిరి ఆఫీస్ అని తమిళ్లో ఈ సిరీస్ బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. సో ఇది ఫస్ట్ ఆహా వాళ్ళు నన్ను పిలిచి ఇది ఒకసారి ఈ సిరీస్ చూడమన్నారు. చూస్తే ఎంత ఫన్ ఉందంటే అంత ఉంది. అంటే తమిళ్ ఇది సక్సెస్ అయిందని మనం ఇక్కడ తీయట్లేదు, ఇది యూనివర్సల్ కాన్సెప్ట్. సో ఈ కాన్సెప్ట్ కార్పొరేట్ దీంట్లో ఉన్న కాన్సెప్ట్ ఇది. సో ఇవి అందరూ కార్పొరేట్లో జాబ్ చేస్తున్న అందరికీ కూడా, అన్ని ఫ్యామిలీస్కి కూడా కనెక్ట్.